చిలుకూరు ఉదంతంలో సంచలనాలే చోటు చేసుకుంటూనే ఒకవైపున కేటీఆర్ స్వయంగా వెళ్ళి పరామర్శించడం, ఆ తర్వాత బండి సంజయ్ ఫోన్లో పరామర్శించడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఫోన్లో పరామర్శించడం, పూర్తిగా అండగా ఉంటానంటాం, ఆ వీర్రాఘవరెడ్డిని అరెస్ట్ చేయడం, కేసు నమోదు చేయడం, అతన్ని విచారిస్తున్నారు ఏంటిదంతా అన్నటువంటిది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద తీవ్రంగా స్పందిస్తున్నారు. దేశవ్యాప్తంగా స్పందన స్టార్ట్ అయింది. ఏంటిది అన్నటువంటిది, ఈ అరాచకం అన్నటువంటిది హిందుత్వం మీద కొత్త తరహా దాడి, కొత్త తరహా కుట్ర, తన వ్యక్తిగత స్వార్థం కోసం గతంలో కొంతమంది వ్యక్తులు చేశారు. ఎట్లాగే హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు సంపాదించుకోవడానికో, వాళ్ళు ఆశ్రమాలు నడుపుకోవడానికో, వాళ్ళు డ్రగ్స్ వ్యాపారాలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. లేకపోతే ఆడవాళ్ళని వక్రదోవ పట్టించినటువంటి నిత్యానంద లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు మరింత ముదిరిపోయి డైరెక్ట్గా దాడుల దిశకి దిగజారు. ఇదివరకు వాళ్ళు భక్తులని మోసం చేస్తే వీళ్ళు చివరికి ఆలయాల మీదనే దాడులు చేసేటటువంటి దుర్మార్గానికి తెర తీసినటువంటి ఉదంతంలో అయితే ప్రస్తుతం సంచలనాలే చోటు చేసుకున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.